వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజైతే మేము మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా అమ్మకి కేక్ కటింగ్ చేస్తున్నాము. అందుకోసం మేము ఒక గిఫ్ట్ కూడా కొనాలి అనుకుంటున్నాము. గిఫ్ట్ ఏం కొంటున్నామో, ఎక్కడ కొంటున్నామో, ఇంకా కేక్ కటింగ్ కూడా చేస్తాము. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మేము గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము. మేమైతే మా అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాము గిఫ్ట్ కొనడానికి. ఇంట్లో ఎవరు లేరు కదా, అమ్మ ఒక్కతే అయిపోతుంది, అందుకని మా అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాము. మరికి చూడండి స్కూటీ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో. మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. మేము మా అమ్మకి శారీ కొనాలి అనుకున్నాము గిఫ్ట్గా. మా అమ్మనే తీసుకొచ్చి చూపిస్తే మా అమ్మకి నచ్చిన శారీ తీసుకుంటుంది కదా, అందుకని ఇంకా ఒక్కతే ఇంట్లో ఉంటుందని చెప్పి కూడా తీసుకొని వచ్చాము. చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. చెన్నై షాపింగ్లో అయితే చాలా ఆఫర్సే ఉన్నాయంట. పదండి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాము ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో. ఇంకా ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడా కదా, చాలా ఆఫర్సే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి చూడండి, ఈ శారీస్ ఆఫర్స్లో ఉన్నాయి. ఈ శారీ చూడండి, ఇదైతే ఆఫర్ పోగా 1600 పడుతుందంట. ఫస్ట్ మేము ఇదే శారీ తీసుకుందాం అనుకున్నాము మా అమ్మకి, కానీ మా అమ్మ నచ్చలేదండి. అందుకని చెప్పి మా అమ్మకి చూసుకోమన్నాం కదా, అందుకని ఇంకా మా అమ్మనే చూసుకుంది. నాకు అడిగింది, ఇదైతే బాగా అనిపించింది మాకు. 2 శారీస్ చూసాము, ఇంకా వేరే శారీస్ కూడా చూసాము, ఆఫర్లో ఉన్న శారీస్ కూడా చూసాము. ఇదైతే మా అమ్మ సెలెక్ట్ చేసుకుంది. ఎలా ఉంది శారీ చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా ఈ శారీ నచ్చింది. శారీ అయితే తీసేసుకున్నాము. ఇదైతే 1100 పడింది శారీ. ఇంకా శారీ అయితే తీసేసుకున్నాము. ఇంకా వేరే శారీస్ కూడా చూసాము ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ శారీ అయితే బాగుంది కదా, నాకు బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. జనం అయితే చాలామందే వచ్చారు. సండే, అందులో ఆఫర్స్, మళ్ళీ మదర్స్ డే కూడా. మరికి చూడండి ఇలా బుట్ట పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు, మా అమ్మకున్న శారీ వేసుకొని. దాంట్లో వాడికి బుట్ట మోయడానికి రావట్లే, అయినా సరే మోసుకొని వస్తా. ఈరోజు మదర్స్ డే కదా, మా రిక్కికి కూడా నేను అడుగుతున్నాను నాకేం శారీ కొనిస్తావని చెప్పి. వాడు ఏం చెప్పట్లేడు. ఇక్కడ చూడండి, వినాయకుడిని చూసి అస్సలు ఆగట్లేడు రిక్కి. అమ్మ అమ్మ అంటున్నాడు. వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడిని చూస్తే చాలు అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇంకా దేవుడికి దండం కూడా పెడతాడు వాడు. చూడండి ఎలా దండం పెడుతున్నాడో. వినాయకుడు చాలా బాగున్నాడు కదా, క్లాప్స్ కొడుతున్నాడు, దండం పెడుతున్నాడు. వాడు దేవుడు చూస్తే అస్సలు ఆగడు. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకని చూడండి ఎంత బాగా రెడీ చేశారో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని. పెళ్ళి కూతురు కూడా హెయిర్ పెట్టుంటే బాగుండేది కదా. వినాయకుడిని అయితే ఎంత అందంగా అలంకరించారో కదా, నాకైతే చాలా నచ్చింది వినాయకుడిది. పక్కన అరిటాకులు, ఇంకా పూల. మేమైతే శారీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా మనం కేక్ కూడా తీసుకోవాలి. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మీ మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చారు కామెంట్ చేయండి. రిక్కి చూడండి బండి. నా దగ్గర మా అమ్మ ఉంటే నా దగ్గర అస్సలు ఉండడు రిక్కి, మా అమ్మ దగ్గరికి వెళ్తాను ఏడుస్తాడు. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి కేఎస్ బేకర్స్ వచ్చేసాము. ఇక్కడ ఒక ఆఫర్ పెట్టారు చూడండి. ఏం ఆఫర్ అంటే కేజీ కేక్ కొనుక్కుంటే 1 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీ అంట. చూసారు కదా, మేము వెళ్ళాము కానీ మేము ½ కేజీ కేకే తీసుకున్నాము. కేక్స్ అన్నీ చూసాము. ఫస్ట్ ఆల్మండ్ కేక్ తీసుకుందాం అనుకున్నాము, కానీ
మా అమ్మంది చాక్లెట్ కేక్ తీసుకుందామని ఇంకా కేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి మదర్స్ డే కేక్స్ ఎంత బాగున్నాయి కదా. హ్యాపీ మదర్స్ డే అని, లవ్ యూ మామ్ అని చాలా కేక్సే ఉన్నాయి. మా రిక్కీకి చాలా వాటర్ దాహం వేస్తున్నాయంట. ఇంకా వాళ్ళ డాడీ ఒక వాటర్ బాటిల్ కొన్నాడు. వాటర్ చూడండి ఎలా తాగుతున్నాడో. చల్లగా ఉంటే అస్సలు వాటర్ బాటిల్ దింపడు, ఇంకా కూల్ డ్రింక్ అనుకుంటాడు వాడు. కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం కానీ మేము అస్సలు తాగించాము. ఒక్కసారి చూసాడంటే అవే కావాలి అంటున్నాడు. వాటన్నిటిని చూసి తింటా అని అంటున్నాడు. ఇంటికి వెళ్ళాక తిందు అని ఆపాము కానీ అయినా మరికి ఆగుతాడా, వాడి షాపింగ్ వాడిదే. ఒకసారి చూడండి కేక్స్ అన్నీ ఎలా తీసేసుకుంటూ ఉన్నాడో. ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి ఐస్ క్రీమ్ కనిపించింది అక్కడ. ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి ఐస్ క్రీమ్ డబ్బా దగ్గరికి వెళ్ళి కుడుతున్నాడు. మా అమ్మని ఎత్తుకోమని చెప్పాడు, ఎత్తుకుంటుంది. దాంట్లో ఐస్ క్రీమ్స్ అంటే ఒక అట్ట బాక్స్లో పెట్టేసి ఉన్నాయి అనుకుంటా, వాడికి కనిపించలేదు అందుకే ఏమనలేదు. తొంగి చూస్తున్నాడు ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పి. దాని మీద కూడా పడిపోయి మరీ చూశాడు. ఒకసారి చూడండి, పిల్లలకి ఎందుకో ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్స్ అన్నా ఇవే ఎక్కువ ఇష్టపడతారు కానీ అవి తింటేనే మంచిది కాదు కదా. ఇక్కడ చూడండి చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చాడు. దీని ప్రైస్ 30 రూపీస్ అంట. ఇంకేం చేస్తాం, ఎలాగో ఆగడని చెప్పి కేక్ అయితే తీసుకున్నాము. కేక్ తీసేసుకొని డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతున్నాడు. దాని బిల్ కూడా అవ్వలేదు ఇంకా. మరికి అయితే అంత ఫాస్ట్గా ఉన్నాడు తినడానికి, కానీ మొత్తం ఏం తినడు, కొంచెమే తింటాడు. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. మేమైతే చాక్లెట్ కేక్ తీసుకున్నాము. మా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ తీసేసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. మేము వెళ్తూ ఉంటే ఒక బోర్డ్ చూసాము కేఎస్ బేకర్ ముందు. ఏంటంటే 30 మినిట్స్లో పర్సనలైజ్డ్ కేక్స్ అంట. అంటే మనకు నచ్చిన కేక్ చేసిస్తారనుకుంటా. మా రిక్కీ అయితే చూడండి కేక్ తినడం అయితే స్టార్ట్ చేసేసాడు. రెండు పీసెస్ చిన్న ముక్కలు తిన్నాడు అంతే, ఇంకా చాలని చెప్తున్నాడు. వాడు అంతే తినడు ఎక్కువగా, మరి తింటున్నాడు. మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే వచ్చే ముందు డెకరేషన్కి సంబంధించిన బెలూన్స్ కానీ వెనక బ్యాక్ డ్రాప్ కానీ తీసుకున్నాము. ఇంకా బెలూన్స్ అయితే ఊదడం స్టార్ట్ చేసాము. మరికి అయితే చూడండి బెలూన్స్తో ఎలా ఆడుతున్నాడు. అయితే బెలూన్స్ అంటే చాలా ఆ బెలూన్ పేలితే చాలా ఏడ్చాడు, చాలా భయపడ్డాడు పాపం రిక్కీ. రిక్కీ చూడు, రిక్కీ మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? మేమైతే సింపుల్గానే చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే కేక్ తెచ్చేసి పెట్టి మా మమ్మీని పిలిచి కేక్ కటింగ్ చేయడమే. కేక్ కూడా సింపుల్గానే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మా అమ్మ వచ్చి కేక్ కటింగ్ అయితే చేస్తుంది. అమ్మ గురించి అయితే మాటల్లో చెప్పలేం కదా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత తిట్టుకున్నా ఏం చేసినా సరే మా అమ్మతో మాట్లాడకుండా ఉండలేను. అమ్మ అంటే ఇంకా కామనే కదా, అమ్మ మనం తిట్టడం, మనం విసుక్కోవడం ఇవన్నీ కామనే. కానీ ఎన్ని అయినా సరే మా అమ్మతో మాట్లాడకుండా అయితే నేను ఉండలేను. మీరు అంతేనా? మా అమ్మ అయితే నాకు ఏదైనా సపోర్ట్ చేస్తుంది. దూరం ఉందాము. హ్యాపీ మదర్స్ డే రిక్కీ. అమ్మా కేక్ కట్ చేయమ్మా. అమ్మమ్మ చేయట్టుకో.
తినిపి రిక్కి అమ్మమ్మకి. నువ్వు తినిపి నువ్వు తినిపి అమ్మమ్మకి తినిపి. అమ్మకి ఆడ తినేస్తాం సగం. మొత్తం వీడియోనే. ఫోటోస్ నేను పెడతా రిక్కి. నేను తిన్నా దోమిట్టు మనం ఇది చూడు. నాది రిక్కిది కూడా మదర్స్ డే ఇలా జరిగింది. మా రిక్కి అయితే కేక్ పెట్టమంటే అస్సలు పెట్టట్లేడు, వాడే తినేస్తున్నాడు. చూడండి, వాడికి కేక్స్ అంటే చాలా ఇష్టం, ఇంకా అస్సలు తినిపించట్లేదు నాకు. వాళ్ళ డాడీ ఒక చిన్న పీస్ ఇస్తే అప్పుడు నాకు కేక్ తినిపించాడు రిక్కి. నేను కూడా ఎలాగో కేక్ ఉంది కదా అని చెప్పి కేక్ అయితే కట్ చేశాను అలా సరదాగా. మేమైతే నైటే సెలబ్రేట్ చేసుకున్నాము, నేను రిక్కి మదర్స్ డే. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. దొంగ క్లాప్స్ కొట్టు. హ్యాపీ డాడీ కట్టు కేకు. అవును డాడీ కొట్టు. డాడీ కొంచెం పెట్టు, ఆమె పెట్టు డాడీకి. ఇది పెట్టుకోండి. క్లాప్స్ కొట్టు. క్లాప్స్ కొట్టు. కేక్ కట్టుకుందాం. వద్దు అంటున్నాడు. ఒకటే చేయి ఊపుతున్నారు వాళ్ళు. చేయగట్టుకుంటాడు ఇట్లా. నోట్లుంది చాలా. శారీ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే మా అమ్మకు ఇచ్చేసాము. హ్యాపీ మదర్స్ డే అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండు, ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఇలానే కోరుకుంటారు కదా. మీ అమ్మతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? హ్యాపీ మదర్స్ డే టు all mothers. Bye friends.